నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు తనిష్క గారు. మీతో మీరు చెప్పినటువంటి రెమెడీస్ చాలా బాగా వర్కౌట్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నటువంటి హ్యాపీ క్లయింట్. ఒకసారి రివ్యూ తీసుకుందాం. రైట్. హలో హలో, నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా అండి పరిచయం మీకు తనిష్క గారు? ఎన్నాళ్ళ నుంచి పరిచయము? ఒకసారి మీకున్నటువంటి మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకుంటే ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో అన్న ఉద్దేశంతో మీకు కాల్ చేయడం జరిగింది. షేర్ చేసుకుంటారా? తప్పకుండా అండి. అదే అండి, అంటే నేను వేరే కంట్రీలో ఉంటానండి. సో నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. తర్వాత చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నాను. బట్ చాలా సార్లు కెరియర్ వైజ్ గానీ, నా పర్సనల్ లైఫ్, నా పెళ్లి విషయంలో అన్నిట్లో చాలా హర్డిల్స్ ఫేస్ చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడు జాబ్ స్టేబుల్ గా ఉండేది కాదనమాట. సో ఫైనల్ గా ఒకసారి స్టేబుల్ గా అయింది. పెళ్లి కూడా చాలా లేట్ గా అయింది. తర్వాత పిల్లడు ప్రీటర్మ్ పుట్టాడు. చాలా అండి. అండ్ తర్వాత ఒక జాబ్ స్టేబుల్ గా ఉంది అని అంటే సడన్ గా ఇంకా అయిపోతుంది అని చెప్పారనమాట. ఇంకా అప్పుడు ఇంకా ఇది మా బాబు ఏంటంటే మాటలుతో వచ్చేవి కాదనమాట. ఫ్రీడమ్ వల్ల. ఎన్నో నెలలు పుట్టాడు? 35 వీక్స్. 35 వీక్స్ అంటే ఒక 1 మంత్ బిఫోర్ పుట్టాడు. అవునండి. ఉండే 1 వీక్. దాంతో అన్ని డిలే అయ్యాయి. ప్లస్ నా జాబ్ స్ట్రెస్ అది పోతుంది అని తెలిసి ఇంకా చాలా, అది కూడా మేము ఇల్లు తీసుకున్నాము, దాని మార్ట్గేజ్లు ఇవన్నీ కట్టాలి కదా. సో బాబు పోతే ఇంకా ఫైనాన్షియల్ గా మాకు చాలా కష్టం అయిపోతుంది అనమాట. అంతే కదా. అప్పుడు ఇంకా ఇంకా ఆ టైంలో అయితే ఇంకా మెంటల్ గా చాలా ఇంకా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చేసిందండి. ఇంకా విరక్తి పుట్టింది నాకు. ఇంకా ఏం చేయాలి అని అర్థం కాకపోతుంటే, అయితే అంతకు ముందు చాలా సార్లు ఏంటి అంటే అంత నమ్మినా నమ్మకపోయినా అంటే టైం బాగాలేదేమో అని అనుకుండేదాన్ని. బట్ అంతకు ముందు ఆస్ట్రాలజర్స్ ని అప్రోచ్ అయినా కానీ ఎప్పుడు ఏది అంత ఎఫెక్టివ్ గా ఏం కనిపించలేదు. ఏమైనా చెప్పేవారా వాళ్ళు? ఈ పూజలు ఆ పూజలు అని ఏమైనా చెప్పేవారా ఇది వరకు? చెప్పారండి, చెప్పారు. ఈ హోమ్ గట్ట చేయమని చెప్పారనమాట. ఇట్ డిడ్ంట్ వర్క్ రియల్లీ. అంటే ఏదో ఒకటి హర్డల్స్ ఇలాగే వస్తూ ఉండేది అనమాట నా లైఫ్ లో. సో ఆల్మోస్ట్ తనుష్క గారికి తెలుసు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 10-15 years సఫర్ అయ్యా. అయితేనండి, సారీ టు ఇంటరప్ట్, మీరు వేరే కంట్రీలో ఉన్నారు. చాలా మంది పర్సెప్షన్ ఏంటంటే వేరే కంట్రీలో ఉన్నారు అని అంటే దేర్ ఆర్ లీడింగ్ ఆ బ్యూటిఫుల్ లైఫ్ అనో, హ్యాపీ లైఫ్ అనో, ఫైనాన్షియల్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. విచ్ ఇస్ నాట్ కరెక్ట్ కదా. అవునండి, అందరి కేసెస్ లో అది అవ్వదు. అండ్ పోనీ కష్టపడ్డా సమ్ టైమ్స్ మన జాతకం బాగాలేకపోతే, అంటే కష్టపడ్డా వస్తుంది ఫలితం. కానీ నా కేసులో మాత్రం 15 years is a long అండి, నిజంగా చాలా లాంగ్ టైం. అండ్ నాట్ వన్ సిచ్యువేషన్, నాట్ ఓన్లీ ఇన్ కెరియర్ వైజ్ బట్ పర్సనల్లీ, మ్యారేజ్, బాబు పుట్టడము అన్ని ఇంపాక్ట్ చూపించాయి. ఎట్లా మీకు మరి పరిచయం? మరి తనిష్క మేడం ఎట్లా పరిచయం మీకు? అంటే నేను ఇలా చూస్తుండేదాన్నండి, యూట్యూబ్ వీడియోస్ అని. మీ షో కూడా చూసేదాన్ని, రెడ్ టీవీ దాంట్లో. తర్వాత ఒకసారి ఇలాగే కన్వర్సేషన్ ఎవరో మా రిలేటివ్స్ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏదో ఇలాగ చెప్పారనమాట. ఇలాగ కేరళ ఆస్ట్రాలజర్ ఉన్నారు, ఇది అప్రోచ్ అయ్యి చూడు అన్నట్టుగా మాట్లాడారు అనమాట. సరే, ఇంకా దట్ వాస్ ద లాస్ట్ స్ట్రా.
ఇంకా ఇంకా లాస్ట్ హోప్, లాస్ట్ ఛాన్స్. సరే, లాస్ట్ హోప్, అంతే. లాస్ట్ ఛాన్స్. అంతే. కొన్ని వీడియోస్ చూసి నాకు ఎందుకో నమ్మకం కుదిరింది. వే వాళ్ళు చెప్పడము ఇదంతా, తనుష్క గారు మాట్లాడడము అంతా లైక్ లాజికల్ మేడ్ సెన్స్ టు మీ. ఆ తర్వాత ఇంకా సరే, ఇంకా ఫైనల్ గా ఒక హోప్ పెట్టుకొని కాల్ చేశాను. కాల్ చేస్తే తనుష్క గారే లైక్ నేను కాల్ చేశాను, చేసిన తర్వాత తనే అంటే లైక్ తనే చెప్పారు. మీ ప్రాబ్లమ్స్ మీరు నోరిపోయి చెప్పలేదు, ఆవిడే చెప్పారు. లేదండి, దట్స్ ద బ్యూటీ ఇన్ హర్ సబ్జెక్ట్ అండి. నేను చాలా సార్లు వండర్ అవుతాను, అందరిని అడుగుతాను, ఏమండి మీరే చెప్పారా ప్రాబ్లము? నేను చెప్పలేదండి, నా జాతకం ఇస్తే చాలు, ఆవిడ నా జాతకం ఏమిటో ఆవిడే చెప్పేస్తున్నారు, నా లైఫ్ ఏంటో చెప్పారు అని చాలా మంది చెప్పారు. మీరు ఇంకొక పర్సన్ యాడ్ ఆన్ ఇప్పుడు నాకు. అదే తను చెప్తున్నారు అండ్ నాకు ఇంకా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. నాకు కూడా అంటే కొన్ని చెప్తున్నప్పుడు ఇంకా నేను తను చాలా బ్రీఫ్ గా మాట్లాడారు అండ్ దాని తర్వాత పూజలు ఇవన్నీ చెయ్యాలి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత అంతా చెప్పారు. దాని తర్వాత నేను అనుకోలేదు, లైక్ తర్వాత నేను పూజలు చేస్తూ ఉంటే లైక్ నా ఏదైతే జాబ్ పోతుంది అన్నదో అది లైక్ అది ఆగి ఎక్స్టెండ్ అయ్యి మళ్ళీ నాకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది. అమేజింగ్ అండి, అమేజింగ్. అది ఎన్నాళ్ళలో అండి మీరు పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రిజల్ట్ అనేది ఎన్నాళ్ళలో వచ్చింది? ఆల్మోస్ట్ 2 వీక్స్ లో ఆగింది అన్నమాట. బేసిక్ గా ఎక్స్టెండ్ అయింది. అయిన తర్వాత నేను స్పెసిఫిక్ గా ఒక జాబ్ కావాలి అని ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నది. అలాగా లైక్ పూజ చేస్తున్నప్పుడు కోరుకున్నాను. సో అలాగే వచ్చిందండి. మీ బాబు పరిస్థితి? మా బాబుకి మాటలు బాగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు. లైక్ ఇది బిగ్గెస్ట్ సక్సెస్ ఇదండి. ఫర్గెట్ అబౌట్ ద జాబ్ అండ్ ఆల్, కానీ అబ్బా అమేజింగ్, అమేజింగ్. అండ్ ఈస్ టాకింగ్ మీన్స్ బాగా మాట్లాడు ట్రై చేస్తున్నాడు, అడుగుతున్నాడు. లేకపోతే దాని గురించి కూడా బాగా టెన్షన్ పడేవాళ్ళము. చాలా చాలా పోయిందండి. ఇప్పుడు ఎలా ఉన్నారు మెంటలీ? ఇప్పుడు ఎలాంటి స్టేజ్ లో ఉన్నారని అనుకోవచ్చు? లాట్ బెటర్ అండి. ఇప్పుడు I don't know if you can feel my voice, but you know I'm happy. You're happy. Of course. Thank you అండి. మీ ఎక్స్పీరియన్స్ ఇంత ఎలాబొరేటివ్ గా చెప్పారు. జనరల్ గా అంటే చెప్తారు కానీ ఆ ఇంటెన్సిటీ అర్థం అవ్వాలి అని అంటే కొంచెం ఎలాబొరేటివ్ గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లక్కీగా అంటే భగవంతుడు మీ యందు ఉన్నాడు అని చెప్పడానికి ఒకే ఒక తార్కాణం ఏమిటి అంటే మీరు తనుష్క గారి దగ్గరికి వెళ్ళటం కానీ మీకు ఒక రూట్ దొరకటం అనేది జరిగింది అని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. కంగ్రాచులేషన్స్. ఇకపై అంతా 15 years ఆఫ్ సఫరింగ్ అయిపోయింది. ఇకపైనంతా లైఫ్ చాలా మీది బ్యూటిఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పకుండా. మీ హస్బెండ్ గారికి సంబంధించి కూడా ఆబ్వియస్ గా చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అండి. అమేజింగ్. అసలు ఇంకొక మాట లేదండి. వాళ్ళ బాబుకు మాటల గురించి రాలేదు. అది కూడా అసలు అది చాలా టఫ్ ప్రాబ్లం అండి. అవును. అయితే ఇది ఆటిజం అనే ప్రాబ్లం. అవును, దానికి సంబంధించి మనం ఇంకొక వీడియోలో ఒకసారి మీరు క్లియర్ గా మాట్లాడతాం. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారు ఆటిజం సమస్యతో. అవును. వాళ్ళు చూడండి, ఆమె జాబ్ ది ఒకటి, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఒకటి, తర్వాత వాళ్ళు లేట్ మ్యారేజ్ కాబట్టి సో బాబు కూడా లేట్ గా బట్ అది ఒక ప్రాబ్లమ్. అంటే బాబు కూడా ప్రీమెచ్యూర్ బేబీ, అంటే కొన్ని మంత్స్ ముందుగా 9th month లోనే పుట్టాడు. సో ఇదన్నీ ఏమైందంటే ఇప్పుడు ఆమె ఎంతో నిజంగా ఆమె అసలు లైఫ్ లో అసలు మర్చిపోలేదు. ఆమె మెసేజ్ కూడా పెట్టి ఉన్నారు నాకు. అసలు తప్పకుండా నేను అసలు మీ గురించి ఎక్కడన్నా నేను అందరికీ కూడా నేను చెప్తున్నాను, నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చెప్పారు. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పుడు వీళ్ళు మంచిగా అంటే వీళ్ళని చూసి ఒక 10 మందిలు బాగా అవుతారు. వాళ్ళ లైఫ్ ఎంతో మందిల దగ్గర అసలు తిరిగి అలసిపోయారు. సో వీళ్ళు కూడా చాలా అసలు తిరిగారు. ఎంత జ్యోతిష్యం మీద నమ్మకమే పోయింది. నేను ఒక్కటే అన్నాను, మీరు అసలు జాతకం ఇచ్చారు కదా, మీ ప్రాబ్లం ఏమి చెప్పాను. ఆమె అట్లనే ఏడ్ చేశారు. ఆమె లైఫ్ పాస్ట్ జరిగినవి చెప్పగానే. సో ఇప్పుడు బాగున్నారు. చాలా సంతోషం. చాలా 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 సంతోషం. నేను ఇందాక అన్నట్టుగా అమెరికాలో ఉన్నారో లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నారు అని అంటే ఇంకేముంది, వాళ్ళు చాలా హ్యాపీ లైఫ్ లో ఉంటారు అని అనుకుంటారు.
అంటారు, కాదు. ఎవరి కష్టం, ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది, అవును. ఎవరి కష్టం వాడికి ఉంటుంది నిజం ఖచ్చితంగా. సో డెఫినెట్ గా ఒకవేళ నేను రివ్యూస్ తీసుకోవటం అనేది చేస్తూ ఉంటాం, కానీ ఇంత ఇంటెన్సివ్ గా తీసుకోవటం అనేది ఎప్పుడు చేయను. ఎప్పుడు మేడం వచ్చి నేనే అడుగుతాను సార్ క్లయింట్స్ కి కాల్ చేద్దాం, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది. మార్కెట్ లో చాలా మంది ఉన్నారు, అవును. ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఏ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళాలో తెలియదు, అవును. లేకపోతే వెళ్ళి విసిగిపోయాము, ఇంక మాకు మా జీవితాలు ఇంతే అని నిరుత్సాహపడద్దు. ఉన్నారు, కనిష్క గారు ఉన్నారు, ఒక్కసారి ట్రై చేయండి. నమ్మకం కుదరాలి అని అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకుని మీరు ఏ సమస్యలు చెప్పకండి, ఆవిడే మీ సమస్యలు చెప్తారు. అప్పుడే నమ్మకం కుదిరిన తర్వాతనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఇంతకంటే ఓపెన్ ఛాలెంజ్ గా ఎవరు చెప్తారు? ఇంతకంటే ఓపెన్ గా క్లయింటే చెప్తారు అంతే, వాళ్ళు మన ఓల్డ్ క్లయింట్స్ Exactly. అందరూ మాట్లాడతారు. Exactly. ప్రాబ్లమే లేదు. అమేజింగ్ అండి, చాలా చాలా సంతోషం. ఇలాంటి మీరు సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు, అందుకు భగవంతుడు మీ అందు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు మేడం. నమస్తే. నమస్తే.